లో అమ్మా నాన్నలను చూసే ఈ పిల్లకాయలు చాలా అరుదుగా ఉంది. ఇంకా అవ్వాతాతల్ని మనవల్ని చూడాలనే రోజుల్లో ఇంకా చాలా అరుదుగా ఉంది. ఈరోజు అవ్వాతాతల్లో అరుదైన ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. యాటగిరి రమణయ్య గారు, మీ ఫ్యామిలీ ఎలాగా ఉంది? మొదటి నుంచి ఎట్లాగా ఉండారు ఒక్కరో చెప్పండి. మా ఫ్యామిలీ నాకు తెలిసిన తర్వాత మా నాయన, మా అమ్మ, మా నాయనమ్మ వీళ్ళు ఉన్నారు. తర్వాత వచ్చి నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు. మేమే పెద్ద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. భేద స్థితిలో ఉండి భేద స్థితిలోనే పైకి వచ్చిన వాళ్ళని. ఇవే ఆ పిల్లకాయలను చదివించుకుంటా ఈరోజు నాకు ఒక కొడుకు, ఇద్దరు మనవాళ్ళు, కాలక్షేపం జరిగిపోతూ ఉంది. రమణయ్య గారు, ఈ రోజుల్లో ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఆ రోజుల్లో మీ ఒడ్లు లెక్కలు అవన్నీ ఎలాగ వేయగలిగారు? లారీ ఈ రోజుల్లో ఏంటంటే క్యాలిక్యులేటర్లు వచ్చినాయి. ఆ రోజుల్లో మీకు ఏమీ లేదు కదా? ఏమీ లేవు. చేతి లెక్కల మీదనే, నోటి లెక్కల మీదనే ఓట్లు దడకనుకొని ఆ పుట్టులు లెక్క అనుకొని మందలు చేసుకుంటూ వచ్చాము. మాది పేద కుటుంబం. మేము మా 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 నాయన వ్యవసాయం చేసే ఆయన. మేము పుట్టిన తర్వాత మమ్మల్ని చదువుకోమని చెప్పినాడు. నేను 9వ తరగతి దాకా చదువుకున్నా. నెల్లూరు ఆర్ఎస్ఆర్లో చదివి అక్కడి నుంచి ఆపుకొని తరువాత ఈ వ్యవసాయ మందల్లోనే మా నాయనకి బాగా లేకుంటే ఈ వ్యవసాయ మందల్లోనే నేను, మా తమ్ముడు మేము దిగి మా అమ్మ మేమందరం కలిసికట్టుగా పని చేసుకుంటా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. యాటగిరి రమణయ్య గారు, మీ నాయన వ్యవసాయం చూశారు, మీరు మీ తమ్ముడు నువ్వు వ్యవసాయం చూశారు, మీ కొడుకు వ్యవసాయం చూశారు, మీ మనవడు వ్యవసాయం చూస్తున్నారు. ఇప్పుడు ఎలాగా ఉంది? ఇప్పుడు ఎలాగ ఉండేది వ్యవసాయం అనేది మనం మామూలుగా చేసుకుంటా కష్టం చేసుకుంటా పోతూ ఉంటే నిలబడతా ఉంటుంది. మా నాయన వ్యవసాయం చేశాడు, నేను చేశాను, మా తమ్ముడు చేశాడు, నా కొడుకు చేశాడు, నా మనవడు చేశాడు, నా ముది మనవడు కూడా చేసే పాటలోకి వచ్చాడు. అయితే ఒకటి చదువుకోవద్దని మాత్రం నేను చెప్పలా. చదువుకోవడం చాలా దేశానికే మేలు. కాబట్టి అందరూ చదువుకొని తమ వృత్తిని చేసుకోవడంలో దాంట్లో ఫలితాలు ఉన్నాయి. ఆ భూదేవిని నమ్ముకుంటే చాలు. రమణయ్య గారు, ఆ రోజుల్లో కూలోళ్ళని పిలిచి రైతు కష్టంగా ఉండేది కదా, ఆ రోజు ఎట్లుండింది? ఈ రోజు యంత్రాలు అన్ని పరికరాలు అన్నీ వచ్చినాయి కదా, ఈ రోజు ఎలాగా ఉంది మీకు? ఆ రోజుల్లో రూపాయి పావులాకి మనుషులు వస్తుండేది. ఈరోజు 500 రూపాయలు రోజు కూలి ఇదే కానీ మంచి అవసరం. మధ్యాహ్నం దాకా 6 గంటలు పనిచేస్తుండరు. ఆ రోజు ₹1 కోసం సాయంకాలం ఉదయాన్నే లేచి సాయంకాలం దాకా వ్యవసాయం చేసేవాళ్ళు. కాబట్టి ఈరోజు యంత్రాలు వచ్చినా ఖర్చులు జాస్తి అయినాయి. ఆ రోజు యంత్రాలు లేకుండా ఖర్చులు తక్కువైనాయి. రమణయ్య గారు, మీ మనవడు దేశంలో అవార్డులు అవన్నీ తెచ్చుకుంటున్నాడు కదా, మీకంతా సంతోషకరంగా ఉందా? మాకు బ్రహ్మాండంగా సంతోషకరంగానే ఉంది. ఉన్నా ఇట్ట ఇంటికాడ పెద్దోళ్ళని మన వృత్తిని అంతా చూసుకుంటా అవార్డులు చేస్తున్నాడంటే ఈరోజు దేశానికే గర్వకారణం. రమణయ్య గారు, మీరన్నీ చెప్పినందుకు మా ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.